ఈ గనులు తినుడు, బొగ్గులు తినుడు, డబ్బులు తినుడు, ప్రాజెక్టులు తినుడు అంతా అది టీఆర్ఎస్ లక్షణం అది. రైట్. ఓకే. దూదిమెట్ట బాలరాజు గారితో మాట్లాడదాం. బాలరాజు గారు, కాంగ్రెస్ మేడం ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి కేసీఆర్ కాదు, కిషన్ రెడ్డి కాదు, ఎవ్వరి తరం కాదు అని చెప్తున్నారు. ఇంకోసేపు మేడం ముందుగా రోజా గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకి ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారం. ఓకే, కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం ఎట్టుంటదంటే ఒక అడుగు ముందుకు ఒకడేగానే 3 అడుగులు వెనక దోసే నాయకత్వం ఎక్కువ ఉంటది ఇక్కడ. వాళ్ళు ఇలా ప్రజలను పట్టించుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను పట్టించుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా మాకు కనపడతలేదు. వాస్తవానికి సముద్రంలో ఇప్పుడు ఒక ఏరు ఒక దాంట్లో కలుస్తున్నప్పుడు ఎర్ర నీరు, పచ్చ నీరు ప్లస్ 3 రంగుల నీరు ఉంది అనుకోండి. 3 రంగుల నీరే ఒక తోవల పోతుంది, పచ్చ నీరు ఒక తోవలు వస్తుంది. ఇలా పసుపు నీరు ఒకవైపు, 3 రంగుల నీరు ఒకవైపు ఉన్నట్టుగా కనపడతా ఉంది. 3 రంగుల నీరు యొక్క ఉద్దేశం ఏంటంటే ఏమో మేము 20, 120, 30 ఏళ్ళ నుంచి కష్టపడితే, అనేక రకాల శ్రమ పడితే, రక్తం దార పోస్తే, ఇలా ఏదో అధికారంలోకి వస్తే మేము అనుభవించలేకపోతామని 3 రంగుల నీరు అనుకుంటుంది. పసుపు రంగు నీరు ఏమనుకుంటుంది, నిన్నమన్నా వచ్చినా ఏం లేదు, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కాదు, మేము కూడా వచ్చినాం, మేమే కష్టం చేసినాం, మీ వల్లనే గెలిచినని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పదవులన్నీ కూడా పసుపు రంగు నీరుకు వస్తున్నాయి. పదవులన్నీ కష్టపడ్డ వాళ్ళకు, ప్రశ్నించిన వాళ్ళకే పదవులు రావడం ఒక భావన ఇలా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అన్ని అంశాలు ఉన్నాయి. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడతారు, ఏమో మంత్రులు ఒక్కలే ఉన్నారనే, మంత్రులలోనే డెవలప్ అయిద్దా, మంత్రుల నియోజకవర్గాలే నిధులు వస్తున్నాయి, మా దాని నిధులు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి అంటా ఉన్నాడు. అనుదిరెడ్డి గారు ఏమో కమిషన్ ఇవ్వకపోతే ఫైల్ కలుగుతుందని చెప్పి అందుదిరెడ్డి అంటా ఉన్నాడు. ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో గ్రూపుల కొట్లాటలు మనం చూస్తూనే ఉన్నాం. సూర్యాపేటలో 2 గ్రూపులు ఉన్నాయి. ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీలో 2 గ్రూపులు తప్ప ఇంకో దగ్గర పార్టీ కానీ ప్రజల గురించి పట్టించుకుందామనే ఆలోచన విధానం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉందంటే అర్థం కావట్లేదు. వాస్తవంగా అంతర్గత అంశం, పార్టీలో గ్రూపులు, పార్టీలో తగాదాలనే వాళ్ళ అంతర్గత అంశం. కానీ ఇలా ప్రజలకు ఏదైతే ప్రభుత్వాన్ని పరిపాలిస్తా ఉన్నారో ఆ పరిపాలించే తీరు విషయంలో మాత్రం ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆబ్జెక్షన్ చేస్తా ఉంది. ఇలా మహేష్ కుమార్ గౌడ్ ఉంటాడు, షబ్బీర్ అలీ ఉంటాడు, అక్కడ మధ్యన కొట్టాడు ఉంటది. అవును, వాటి వల్ల మా పాలనకు గానీ, ప్రభుత్వ చర్యలకు గానీ ఎక్కడా కూడా నష్టం చేకూర్చేటువంటి కాదు, వాటితో అభివృద్ధి ఏమైనా కుంటుపడుతుందా అని అడుగుతున్నారు. ఎందుకు అనుకుంటాం, ఇప్పుడు మనం ఇవాళ చర్చ అంతా రాజ్ న్యూస్ లో మనం ఈ కొట్లాట గురించి పెడతా ఉన్నాం కదా. లేకపోతే ఇవాళ మనం అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటి, ఎందుకు అమలు చేయట్లేదు అని దాన్ని చర్చ పెట్టేటోళ్ళం కదా. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడైనా కూడా ట్రెండ్ ఏదైతే నడుస్తుందో దాని మీద చర్చలు జరుగుతూ ఉంటాయి టీవీలలో. ఇప్పుడు ఎంతసేపు కొండా సురేఖ వర్సెస్ కడియం సియరి, మందుల సామ్యాలు వర్సెస్ పాత కాంగ్రెస్, జగ్గారెడ్డి వర్సెస్ ఇంకోలు, విహెచ్ వర్సెస్ ఇంకోలు, రేవంత్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి. ఈ విధంగా ఈ ఒకరి మధ్యన ఒక గ్రూప్ తగాదాల చర్చ తప్ప ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద కానీ, కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ ఇలా కన్నపల్లి పంప్ హౌస్ ద్వారా నీరు సేకరిస్తే 2-3 టీఎంసీలు, 2 రోజులు 2 టీఎంసీలు తోడుకోవచ్చు, 100 రోజులు తోడుకుంటే 200 టీఎంసీలు వస్తాయి. ఇవాళ సూపర్ ఎల్లో ప్రభావం ఉంది. ఆ సూపర్ ఎల్లో ప్రభావం వల్ల వర్షాలు రావట్లేదు. రైతులందరూ మొగులు ఎదురు చూస్తా ఉన్నారు, పైన నారు పోసుకున్నారు, ఆ నార్లకు ఇబ్బంది అవుతా ఉందని చెప్పేసి ఆ చర్చించుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదా? ఎంతసేపు గాంధీ ఎంత అంతర్గత ప్రజాస్వామ్యం అంటే వాళ్ళ ఎమ్మెల్యే మీదనే గాంధీ భవన్కి వచ్చి 2,000 మంది 3,000 మంది వచ్చి ధర్నా చేసే పరిస్థితికి వచ్చినది. అంటే ఏంది సార్, ఏది మేడం ఇది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు పరిపాలించడం కోసం అధికారంలోకి వచ్చిర్రా, లేకపోతే పంచాలు పెట్టుకోవడం కోసం అధికారంలోకి వచ్చి నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా పరిపాలించడం కోసం అధికారంలోకి వస్తారు, కానీ కాంగ్రెస్ పార్టీ పంచాలు పెట్టుకోవడం కోసం అధికారంలోకి వచ్చినా కనపడతా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి మీద మంత్రి సాహిత్యం ఉండదు, మంత్రి మధ్యన ఎమ్మెల్యే సాహిత్యం ఉండదు. అక్కడ ఝాన్సీ మధ్యన అత్తకోడల మధ్యన పంచాయతీ, అక్కడ జనగామలో మన పాలకుర్తికి పోతే ఎక్కడ పోయినా ఇదే పంచాయతీ తప్ప ఇంకొక కొత్త పంచాయతీ లేదుగా. ఏమైనా వీళ్ళకు ఈ రేవంత్ రెడ్డికి ఈ తలకాయ నొప్పి కంటే ఇప్పుడు పంచాయతీ నొప్పి తప్ప ప్రజలకేం ఇచ్చినాం, ప్రజలకేం చేయాలనే ఆలోచన ఈ 31 నెలల్లో చేసినట్టు కనపడతలేదు. ఒకవైపు ప్రజలు మొత్తం కూడా రైతులు తల్లడిల్లుతా ఉన్నారు. ఇక రైతాంగం మొత్తం కూడా ఇవాళ ఇన్ని రోజులు అవుతుంది, 1 నెల రోజులు అవుతా ఉంది, ముగసిర కార్తిపోయి ఇంతవరకు వర్షాలు పడతలేవు. వారే విధంగా ఎరువులకు సంబంధించి యాప్ ద్వారా తప్ప ఇవాళ షాపులలో ఉయ్యలేని పరిస్థితి కనపడతా ఉంది. రైతు బంధు సరిగ్గా ఏని పరిస్థితి కనపడతా ఉంది. రైతు బియ్యం వచ్చే పరిస్థితి లేదు. వడ్లల్లో ధాన్యం, కళ్ళల్లో ధాన్యం కొనే పరిస్థితి లేదు. ఇది రైతు పరిస్థితి. నిరుద్యోగుల పరిస్థితి, నిరుద్యోగ వృత్తి